ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహేంద్ర హిల్స్లో షుగర్ బోర్డ్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఏ పదార్థాలలో ఎంత షుగర్ ఉంటుంది, ఆ పదార్థాలు తిన్నప్పుడు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఇతర జ్యూసెస్ మనం తాగినప్పుడు మన బాడీలో ఎంత పర్సంటేజ్ షుగర్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది అనేది కూడా ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు. ఇది సిబిఎస్ఈ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడైతే షుగర్ పర్ 300 ml, ఒక 300 mlలో మనం కూల్ డ్రింక్ కనుక తీసుకుంటే దాంట్లో ఎంత పర్సెంటేజ్ షుగర్ ఉంటుందని కూడా ఇక్కడ చేశారు. అయితే మనం ఇక్కడ తాగే వాటర్ ఏదైతే ఉందో దాంట్లో 0% ఉంటుంది. రెడ్ బుల్ కూల్ డ్రింక్ చాలా ఫేమస్, ఎందుకంటే ఇది ఎనర్జీ డ్రింక్ కూడా చెప్తుంటారు. ఒక టిన్ కనుక తాగినట్టయితే దీంట్లో 32 grams షుగర్ మన బాడీలోకి వెళ్తుంది. అట్లా కోకా-కోలా 32 grams, పెప్సీ 33 grams, స్ప్రైట్ 33 grams, మౌంటైన్ డ్యూ 37 grams. ఎక్కువ మౌంటైన్ డ్యూ ఈ మధ్య చాలా పాపులర్, ఎందుకంటే యూత్ కూడా బాగా తాగుతుంది. తాగితే ఎనర్జీ వస్తుందని రకరకాలుగా మౌంటైన్ డ్యూ తాగడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అంత లెవెల్ షుగర్ మన బాడీలోకి వెళ్ళి మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుందని వీళ్ళ ముఖ్య ఉద్దేశం. పిల్లలకు ఎవరైతే ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారో, యుక్త వయసు పిల్లలు చిన్నప్పుడే కొందరికి షుగర్ రావడం, type 1 షుగర్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నది. ఈ జంక్ ఫుడ్ అట్లాగే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా మన ఆరోగ్యం పాడవి, భవిష్యత్తులో షుగర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికోసం మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే భవిష్యత్తులో మన ఆరోగ్యం బాగుంటుంది. బంగారు భవిష్యత్తు కలిగిన పిల్లలు ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో డిపిఎస్ మహేంద్ర హిల్స్ స్కూల్ వాళ్ళే ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారు. అట్లా ఇక్కడ మనం హెల్దీ బాడీ ఎట్లా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి అంటే న్యాచురల్ ఫుడ్స్, అంటే జంక్ ఫుడ్స్ కాకుండా న్యాచురల్ ఫుడ్, ఫ్రూట్స్ అయితే ఏవైతే ఫ్రూట్స్ కానీ, ఫుడ్ కానీ, మిల్క్ కానీ, అట్లాగే ఇక్కడ కొన్ని కూరగాయలు మనం మిల్లెట్స్ ఏవేవి తీసుకుంటే బాగుంటాయి అనేది కూడా ఒక డిస్ప్లే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ఇక్కడ ప్రత్యేకంగా ఇవన్నీ పిల్లలు తయారు చేసినవి కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇక్కడ వాళ్ళు తయారు చేసి దేంట్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ ఫుడ్ ఏది బాగుంటుంది అనే విషయం కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం. అయితే మనతో మాట్లాడడానికి న్యూట్రిషనిస్ట్ రావియో ఫిట్ ఫౌండర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మన జంక్ ఫుడ్కి అట్లాగే న్యాచురల్ బయట మనం న్యాచురల్గా దొరికే ఫుడ్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, ఆరోగ్యం ఎట్లా ఉంటుంది? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షుగర్ తీసుకున్నామంటే లైక్ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, అలాగే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ని క్రాష్ చేసేస్తాయి కూడా. సో మనకి షుగర్ ఇంటేక్ కానీ ఫుడ్ కానీ ఏది తీసుకున్నా మనకి సస్టైనబుల్ ఎనర్జీ ఉండాలి. మనం కొంచెం తీసుకున్నప్పటికీ త్రూ అవుట్ ద డే మనకి ఎనర్జీ లెవెల్స్ రావాలి. మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కరిగేలాగా మన యొక్క ఫుడ్ అనేది ఉండాలి. మనం ఎక్సెసివ్ షుగర్ తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ చాలా ఎలివేట్ అవుతాయి. అందుకనే చాలా ఎనర్జీ డ్రింక్స్ కానీ, ఈవెన్ థమ్స్అప్ కూడా ఒక కొన్ని డెకేడ్స్ బ్యాక్ అది ఒక ఎనర్జీ డ్రింక్ కింద వచ్చింది. సో షుగర్ వల్ల ఆ యొక్క ఎనర్జీ స్పైక్ అనేది జరుగుద్ది, బట్ అంతే విధంగా మనల్ని ఎనర్జీ డౌన్ కూడా చేసేస్తుంది. అండ్ ఆల్సో వాటికి ఎడిక్ట్ అయ్యేలా చేస్తాయి. మన బాడీకి కావలసిన ఇంధనం షుగర్ కాదు, మన బాడీకి కావలసిన ఇంధనం హోల్ ఫుడ్స్. ఎటువంటి ప్రాసెసింగ్ లేకుండా ఉండే హోల్ ఫుడ్స్ మటుకే మన యొక్క ఫుడ్కి ఇంధనం, మన బాడీకి ఇంధనం. సో ఆ ఇంధనాన్ని యొక్క ఇంపార్టెన్స్, షుగర్ యొక్క రిస్క్, వాటిల్ని ఎలాగ ఎలిమినేట్ చేయాలి. మన యొక్క 30% ఆఫ్ ద అర్బన్ స్కూల్ చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ విత్ ఒబేసిటీ. మన యొక్క నడు సైజు నేవల్ నుంచి నేవల్కి 36 inches కన్నా ఎక్కువ ఉంటే దెన్ ఇట్ ఈజ్ ప్రీ డయాబెటిక్. ఏ టెస్ట్ చేయించక్కర్లా, జస్ట్ మన యొక్క నడుం సైజు ఉంటే చాలు, ఇట్స్ ప్రీ డయాబెటిక్. కానీ అదే జోన్ని ఒక 2 years కంటిన్యూ చేస్తే వీ విల్ ప్రోన్ టు డయాబెటిక్. సో అలాంటి డయాబెటిక్ స్టేజ్లో చాలా దగ్గరలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మన స్టూడెంట్స్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఇండియా. సో ఈ సిబిఎస్ఈ బోర్డు కానీ, ఈ ఎన్సిఆర్పిసి కానీ, వీళ్ళందరూ ఇనిషియేషన్ తీసుకొని ప్రతి సిబిఎస్ఈ బోర్డ్ స్కూల్స్ అన్నట్లో ఈ అవేర్నెస్ని చేయడం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ నెససరీ. దాన్ని ఈ యొక్క డిపిఎస్ మహేంద్ర హిల్స్ దాన్ని వెంటనే అమలు చేయడం, ఇంప్లిమెంట్ చేయడం. ఈ యొక్క అవేర్నెస్ ఓన్లీ స్టూడెంట్స్కే కాదు, వాళ్ళ యొక్క పేరెంట్స్కి కూడా, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి. సో డెఫినెట్గా షుగర్ కన్సంప్షన్ తగ్గించండి, హోల్ ఫుడ్స్ తీసుకోండి. నేను ఈ రోజున మన స్టూడెంట్స్కి చెప్పింది 4 సూత్రాలు. ఒకటి, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్లో ప్యాకెట్ ఫుడ్ వద్దు. అంటే ఇప్పుడు షుగర్ కంటెంట్ పెరగడానికి ఏమన్నా సమయం ఉంటుందా? మనం ఏ టైం లోపల ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? హెల్తీగా ఉండాలంటే మనం ఏ టైం లోపల భోజనం చేయాలి, అట్లా డిన్నర్ చేయాల్సి ఉంటుంది? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ టాక్ అబౌట్ షుగర్ ఓన్లీ. షుగర్ అనేది బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి తీసేయాలి. సన్ అనే
ఇంటెన్సిటీ ఎక్కువ ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనం షుగర్ కన్జ్యూమ్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఫిజికల్గా యాక్టివ్గా ఇంకా ఉంటాం కాబట్టి. సో 11 to 3 మధ్యలో లిటిల్ అమౌంట్ ఆఫ్ షుగర్ కన్సంప్షన్ తీసుకోవచ్చు. అలాగని చెప్పి ఇంట్లో వండిన సున్నుండలు, బేసన్ లడ్డు, గోందు లడ్డు అలాంటిని ఎనిమీ కింద చూడొద్దు. అవి చాలా ట్రెడిషనల్గా మన గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన మనకి గిఫ్ట్స్ అన్నమాట. అవి కంపల్సరీ తీసుకోవచ్చు, ఎందుకంటే అందులో ఉన్న కొవ్వు పదార్థాలు, ఎస్పెషల్లీ గీ నుంచి వచ్చే కొవ్వు మన యొక్క షుగర్ యొక్క ఇంటెన్సిటీని తగ్గిస్తుంది. అందులో ప్రాసెసింగ్ లేకపోవడం వల్ల మన హెల్త్కి ఇంకా బెనిఫిట్. సెకండ్, ప్లాస్టిక్ అనేది వద్దు. సో మన హెల్దీ ఫుడ్ని ప్లాస్టిక్ బాక్స్లో తింటే అగైన్ ఇట్ ఈజ్ అన్హెల్దీ. థర్డ్ వచ్చి మైండ్ఫుల్ ఈటింగ్. మనం టీవీ చూస్తూ కానీ మొబైల్ చూస్తూ కానీ భోజనం చేయకూడదు. మనం భోజనం చేసేటప్పుడు భోజనం మీదే మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ఉండాలి. ప్రతి ముద్ద మన యొక్క నోట్లోనే డైజెషన్ అవ్వాలి. మన యొక్క స్టమక్ చేసే పని ఓన్లీ అబ్జార్ప్షన్. అండ్ ఫోర్త్ సూత్రం ఏంటంటే, సన్సెట్ అయిన తర్వాత నో ఐస్ క్రీమ్స్, నో కేక్స్, నో జంక్ ఫుడ్. సో ఇలాంటి 4 సూత్రాలు ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి, బట్ ప్రస్తుతానికి ఈ 4 మన యొక్క లైఫ్ టైం ఇంప్లిమెంట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద షుగర్ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. షుగర్ క్రేవింగ్స్ తగ్గాలి అంటే మెయిన్గా మంచి నిద్ర ఉండాలి. నిద్ర మంచిగా ఉంటే షుగర్ మీద క్రేవింగ్స్ రావు. సెకండ్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ఫ్యాట్స్ తీసుకున్నట్టయితే కూడా మన యొక్క షుగర్ మీద క్రేవింగ్స్ ఉండవు. సో ఎప్పుడైతే మనం షుగర్ ఎప్పుడన్నా తీసుకున్నప్పటికీ 2 హెల్దీ మీల్స్ మధ్యలో తీసుకుంటే వాటి యొక్క దుష్ప్రభావం తక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు అనూప్ కుమార్ యామ. నేను వరల్డ్ ఛాంపియన్ గోల్డ్ మెడలిస్ట్ అర్జున్ అవార్డీ ఫ్రమ్ ది స్పోర్ట్ రోలర్ స్కేటింగ్. ఇవాళ మేము ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహేంద్ర హిల్స్లో ఒక మంచి ఇండోర్ విత్ కంప్లీట్ ఫెసిలిటీస్ ఉన్న బ్యాడ్మింటన్ కోర్ట్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ ప్రెమిసెస్లో ఈ బ్యాడ్మింటన్ కోర్ట్ రావడం చాలా 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 హెల్ప్ఫుల్, ఎందుకంటే ఎంతోమంది పిల్లలు వాళ్ళకున్న టాలెంట్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుని తర్వాత వాళ్ళు కొంచెం స్కూల్ కాంపిటీషన్స్లో గెలిచినప్పుడు తర్వాత ఒక డిస్ట్రిక్ట్ లెవెల్, క్లబ్ లెవెల్ ఆడుకొని అక్కడ నుంచి స్టేట్ లెవెల్ ఆడి తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్ ఆడే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండోర్ ఉంటే మనకి ఏంటంటే బ్యాడ్మింటన్కి గాలితోని ఆ డీవియేషన్ అవ్వకుండా వర్షం పడినా కూడా మనం క్లాసెస్ అన్ఇంటరప్టెడ్గా చేసుకునేటట్టు చాలా మంచి ఫెసిలిటీ విత్ వుడెన్ ఫ్లోర్, సో దట్ యాంకిల్స్, నీస్, ఏ జాయింట్స్ కూడా మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఒక మంచి ఫెసిలిటీ విత్ గుడ్ లైటింగ్ సిస్టమ్ అండ్ గుడ్ వెంటిలేషన్ చేస్తున్నారండి. అలాగే ఇక్కడ ఒక మల్టీ పర్పస్ ఫెసిలిటీ కూడా క్రియేట్ చేస్తున్నారు బాస్కెట్బాల్, త్రోబాల్ అండ్ స్కేటింగ్ కోసం అండి. సో డిపిఎస్ నాచారంలో స్కేటింగ్ రింక్ 2022లో ఇనాగ్రేట్ చేసినాక అక్కడ మేము ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 నేషనల్ గోల్డ్ మెడల్స్ గెలిచినామండి. సో ఒక ఫెసిలిటీ ఉంటే ఎంత ఇంపార్టెంట్ అంటే అక్కడున్న పిల్లలు అక్కడున్న లొకాలిటీకి చాలా హెల్ప్ఫుల్ అయ్యి వాళ్ళని ఐడెంటిఫై చేసి నర్చర్ చేసి వాళ్ళని ఒక స్కూల్ లెవెల్, క్లబ్ లెవెల్, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కూడా తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ మన డిపిఎస్ మహేంద్ర హిల్స్లో కూడా వచ్చిన ఈ ఫెసిలిటీస్ త్రూగా మంచి ప్లేయర్స్ పిల్లల్లో ఐడెంటిఫై చేసి లొకాలిటీస్లో విదిన్ ఈ రేడియస్లో చూసుకొని ఒక మంచి క్లబ్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ని తయారు చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ టు కొమరయ్య గారు, ద చైర్మన్ ఆఫ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండ్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఆయన తీసుకున్న ఈ ఇనిషియేటివ్ వల్ల చాలా మందికి చాలా బెనిఫిట్ అవుతుంది. ఆల్రెడీ వేరే స్కూల్స్లో చూసాము, ఇప్పుడు ఈ స్కూల్లో కూడా అవ్వడము. అండ్ విత్ ద న్యూ వైస్ ప్రిన్సిపల్ మేడం హూ హర్ సెల్ఫ్ ఇస్ వెరీ ఎంథూజియాస్టిక్ అబౌట్ స్పోర్ట్స్, అండ్ మేడంకి ఉన్న ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద స్కూల్స్ కూడా తను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ మంచి మెడల్స్ తేవాలి అని మేము చాలా ఆశిస్తున్నాము, ఎందుకంటే ఇండియాకి మనకి ఇది కావాల్సింది. థ్యాంక్ యూ. నేను సురేఖ నాయని, ద వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహేంద్ర హిల్స్. మా చైర్మన్ గారు కొమరయ్య సార్కి చాలా స్కూల్స్ ఉన్నాయి, పల్లవి అండ్ డిపిఎస్ స్కూల్స్. సార్ ఒకటే అంటారు ఎప్పుడు, పిల్లలకి టీచర్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము అట్మోస్ట్ హై క్వాలిటీ ఇవ్వాలి. ఎందుకంటే మన పిల్లలు ఇక్కడ చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. He always says holistic development is very important for a child, because yes, DPS students are known for their standards. It's not about only academics. We look after academics as well as arts, even sports. So you should see our the amazing platforms for sports, badminton, skating ring, basketball, what not we have here. And today it was great pleasure to inaugurate, and then we have our wonderful guests here, Mr. Anupam and then Mr. Vijay Manga and all that. So thank you, sir, Chairman sir, for giving such an opportunity for school స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ కూడా వాళ్ళ ఫ్రీ టైంలో కానీ పిల్లలు లేనప్పుడు మేము వర్క్ చేసినప్పుడు కానీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆడతారు. సో ఫిట్నెస్
మంత్ర ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మన మోడీ గారు చెప్పినట్టు ఫిట్ ఇండియా ఖేలో ఇండియా అనేది మన సార్ ఎవ్రీ డే మాట్లాడతారు పిల్లల కోసం కానీ అందరి కోసం కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. Good morning, everyone. My name is Gautam. I'm from class 10C. I first of all want to thank our principal ma'am and chairman sir for providing us such a nice facility. We will make full use of it, and we will represent our school in higher and higher levels and make sure that we win many awards. Good morning. My name is MG Rashmi and I'm the head girl of this school. It's a really nice opportunity that our school has provided this badminton and basketball stadiums. We will make our school proud by practicing, and we are really proud to be in a school where apart from academics, they are focusing on the holistic development. I'm Hamsini from class 10. We're really thankful to our chairman sir and to our principal ma'am for providing us with these amazing sports opportunities. We'll make sure that we win many tournaments and make our school proud. Thank you. Good morning, everyone. I'm Vedashri from class 9D, and today I'm here to speak about a commendable initiative taken by our school, the formation of the Sugar Board. So this initiative plays a vital role in promoting health and well-being among students by monitoring and regulating the sale of sugary food items on campus. So by promoting healthier alternatives, the Sugar Board helps us avoid common health issues such as obesity, diabetes, lack of concentration, and dental problems. So it is an important part of. It helps us. It builds awareness about balanced nutrition, and also it helps us instill lifelong healthy food habits. And we sincerely appreciate our school's effort in prioritizing our health, and we request everyone to support and follow the guidelines set by the Sugar Board. Thank you. Hi, this is Devanshi from grade 10. This Sugar Board is a wonderful initiative by CBSE and our Honorable Prime Minister Shri Narendra Modi. It's an important and momentous project taken up by our school to promote healthy eating habits in its students from a younger age, and it also enlightens us about the disastrous side effects of eating way too much sugar. Eating sugar in a minimal and limited way is fine, but when you have an excess amount of sugar, it leads to a plethora of problems: obesity, diabetes, tooth decay, etc. Thanks to Sugar Board, we'll now be able to monitor our sugar intake, and we'll also be able to make smarter choices about our health. It's time to choose health over comfort. Thank you. Good morning, sir. I am Manya, and as we all know, the Sugar Boards are an initiative by our Prime Minister Shri Narendra Modi, the government, and CBSE. So, first of all, I would like to thank the school for taking up this initiative and putting up Sugar Boards all around the school. These Sugar Boards help us to help spread awareness among students that taking excessive sugar is a harmful risk. Eating a lot of sugar, it can mess up our student life. It leads to obesity, tooth decay, and it results in sleepless nights. So these boards help us monitor our sugar intake. As high school students, we are growing and we write a lot of exams. So it is very important for us to maintain our health and well-being. In overall, it shows our school's commitment in not only towards our academic success, but also towards our health and well-being. Thank you. My name is Anshin. I'm from class 10. I'll give a quite relatable example. I'm pretty sure most of us have experienced this at least once in our lives. Let's say we're writing a really important exam and we suddenly start feeling that our brain is going fuzzy. We are not able to understand the questions, or we have started feeling sleepy. Why does this happen? Well, first reason is obviously if we don't study well, we'll experience this. Another reason is our diet, specifically our sugar intake. High sugar intake causes our memory issues. We don't remember stuff properly. It affects our sleep. We don't sleep well in the night, and then we end up feeling sleepy during the day while studying, while writing exams, which affects our performance. And we don't think critically. Our brain starts going fuzzy. We are not able to think properly. We are not able to think logically. All this are direct effects of high sugar intake. And I feel Sugar Board is a great initiative to encourage students to keep our sugar intake in check, not completely stop it, but limit it so that we keep a healthy body. And of course, a healthy body will lead to better performance, not just in academics and studies, but also in other activities. Hello all, I'm Vipul Sripati from class 10 and I'm the head boy of the school. So the initiative of the Sugar Board was started by our Honorable Prime Minister Mr. Narendra Modi ji, and now that he has implemented all the Sugar Boards in all CBSE schools, I want to thank
our principal, Ms. Nandita Sunkara ma'am, and our chairman, Mr. M. Komaraya sir, who under the guidance initiated this sugar board in the school. So one takeaway from the sugar board is that we have to keep ourselves healthy, because as we know that we are the future of our country, and for our future to stay healthy, we should stay healthy. And I even want to thank our chief guest, Mr. Vijay Manga sir, who gave a lot of information about the sugar board and how we can control our sugar intake day by day. So we should go for a better tomorrow and a safe tomorrow. Thank you. As the principal of Delhi Public School, Mahindra Hills, I stand tall and proud to say that today, with the blessings of our chairman, Sri M. Komaraya sir, and a lot of initiative by CEO, Mr. Yashasvi, we brought in sports facilities as an add-on. We already have swimming, we have indoor sports arena, we already have skating, and we have cricket, and we have chess and TT, and tennis. And to add to it, Chairman sir has provided us with an add-on facility of indoor sports facility of badminton court. Wonderful badminton court, along with chief guest Mr. Anup Yama, who is the Arjuna awardee, and Mr. Vijay, who is a nutritionist. Both of them were there along with Chairman Komaraya sir to inaugurate the badminton court. Further to that, we inaugurated the basketball skating rink. Amazing facility. Children are so excited to have this. This was something that we were looking forward to. Okay, international standard ki. Sir, the message ఏమిటంటే పిల్లలు ఓన్లీ ఫెసిలిటీస్ చూసి మురిసిపోకూడదు, దాంట్లో ఆడి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి, అండ్ దే షుడ్ కమ్ అప్ విత్ అ లాట్ ఆఫ్ విన్నింగ్ స్ప్రీ. ఒక స్పోర్ట్స్ అంటే ఇట్ టీచర్స్ యూ టు బీ వెరీ ఫోకస్డ్ and very balanced and judge the right thing at the right time. And a team game, basketball is a wonderful team game where a lot of coordination happens. Both Chairman sir and all of us, along with my vice principal, we were able to play basketball there. We waited till we could basket it. And yes, children enjoyed all these facilities. We are looking forward to this add value to the fitness. It's a wonderful day today. మేము షుగర్ బోర్డ్ ఇనాగ్రేట్ చేసాము, బ్యాడ్మింటన్ కోర్ట్ ఇనాగ్రేట్ చేసాము, బాస్కెట్బాల్ కోర్ట్ ఇనాగ్రేట్ చేసాము, స్కేటింగ్ రింక్ వి ఇనాగ్రేటెడ్, అండ్ వి ఆల్సో టేక్ ప్రైడ్ ఇన్ సేయింగ్ దట్ ఎక్స్టెండెడ్ వింగ్ ఆఫ్ Cambridge EY1 kosam ippudu we have given wonderful facilities. They have a beautiful new block for themselves, and it will also add value because we have a library, we have a science lab for the primary years. We also have a lot of activity rooms being added for them. Looking forward for the school to grow leaps and bounds, and with the blessings and prayers of our director Pallavi ma'am, I think sky is the limit here. When we talk about holistic growth, it is part of it. NEP has added loads of value. Sports integration is one of it, and we are trying to integrate all the subjects into these sports as well. Looking forward to a healthy school, healthy community, healthy India, and the healthy world. Thank you.